అందరికీ శనార్థులు. తెలంగాణలో ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లు తెలుసుకుందాం భారీ. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్లుగా పేరున్న రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లేజ్లు, బాడీ మధ్య భాగాలు హైదరాబాద్ లో తయారు కానున్నాయట. రాఫెల్ ఫైటర్ జెట్లను తయారు చేసే డసాల్ట్ కంపెనీ ఉంది కదా, అదిను టాటా అడ్వాన్స్ సిస్టమ్ తో కలిసి హైదరాబాద్ లో కంపెనీ పెడుతుర్రట. 2028 నాటికి సేవలు అందుబాటులోకి వస్తాయట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య ట్రస్ట్ ను కూడా పెడతారట. తద్వారా కార్పొరేట్ వైద్యం అందిస్తారట. 700 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లించేందుకు రేవంత్ అన్న సర్కార్ నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన పోయిండు. 151 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ కూడా శంకుస్థాపన చేసిర్రు. ఈ ప్రాజెక్టు ద్వారా 27 ఎకరాల భూమి సాగునీరు అందుతుందట. రైతులకు అండగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు మరో రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలా ఈ యాసంగి సీజన్ లా ఇప్పటి వరకు 71 కోట్ల 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 14,740 కోట్లను రైతుల అకౌంట్లలోనే జమ చేసింది. సన్నాలు కూడా ఈసారి రికార్డు స్థాయిలో పండించిర్రు తెలంగాణ రైతన్నలు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పై ఎంక్వైరీ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ విచారణకు హాజరైండు. ఆయన అటు హరీష్ రావుని ఇటు కేసీఆర్ ని యాడ ఇరికిత్తనోనని బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ లో ఉన్నారట. ఈ కమిషన్ ఎదుట 9న హరీష్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరు కాబోతుర్రు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 19,579 కోట్లతో 3 మార్గాల్లో హైదరాబాద్ మెట్రోను విస్తరిస్తారట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ, జేబీఎస్ నుంచి మేడ్చలు, జేబీఎస్ నుంచి శామీర్పేట ఈ 3 మార్గాల్లో విస్తరించేందుకు ఆమోదం తెలిపిందట కేబినెట్. ఈ ఇయాల్టి తెలంగాణ ముచ్చట్లు మళ్ళా రేపు కలుసుకుందాం.